ధన్యవాదాలు సార్. మా యొక్క విజయ్ కుమార్ గారు అధ్యక్షుడు విజయ్ కుమార్ ముద్రాజ్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మరి భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి మనం రేపు ఘటాల యొక్క ఊరేగింపు కొనసాగుతుంది. ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఈ ఘటాల ఊరేగింపు గత నెల రోజుల నుంచి ఆషాఢ మాసంలో మరి బోనాల ఉత్సవాలను మనము గోల్కొండ మరి జగదంబ మాత యొక్క మందిరం నుంచి ఈ యొక్క కార్యక్రమాలను మనము నిర్వహించుకుంటున్నాం. అదే రకంగా గత వారము సికింద్రాబాద్ ఉజ్జయిని మాత యొక్క ఉత్సవాలు జరుపుకున్నాం. మరి ఈ వారము మాంకాలమ్మ దేవాలయం కానీ, అక్కన్న మాదన కానీ, నల్లపోచమ్మ దేవాలయం కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి మనకు ఒక పాతపట్నానికి ఒక పవిత్రంగా మరి భావించేటువంటి తెలంగాణ బోనాల ఉత్సవం ఇది. ఈ యొక్క బోనాల ఉత్సవంలో మరి లక్షలాది మంది పాల్గొనేటువంటి ఒక భక్తి శ్రద్ధలతో మరి ఈనాడు మనం అమ్మవారికి సమర్పించుకోవడంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మన యొక్క అమ్మకు రక్షణ కల్పించేటువంటి పోతరాజులు కూడా మరి విన్యాసాలు మనము చూస్తూనే ఉన్నాం. నిజంగా మన యొక్క అదృష్టంగా భావించాలి. ఈ పాతపట్నానికి మరి ఏ రకంగానైతే మరి అమ్మవారి యొక్క మరి పూజలు నిర్వహించడంలో కానీ, లేకపోతే మనకున్నటువంటి ఘటాల ఊరేగింపు విషయంలో కానీ
ఒక ఆదర్శంగా మనము ఈనాడు కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈనాడు మనము నిర్వహించుకోవడంలో మరి ఈ యొక్క బోనాల ఉత్సవాలను వైభవపూర్వంగా జరుపుకోవడం జయప్రదం కావాలని మరి మనం కోరుకుంటాం. అంతకంటే ఎక్కువ మనకు అమ్మవారి యొక్క ఆశీర్వాదం వలన మరి బాగా వర్షాలు కురవాలి, మరి పంటలు పండాలి. అదే రకంగా అందరికీ మరి కుటుంబ సభ్యులకందరికీ కూడా ఆరోగ్యంగా కల్పించాలని అమ్మను కోరుకోవడంలో మనకున్నటువంటి ఆనవాయితీ, ఆ ఆనవాయితీ ప్రకారంగానే మరి మహిళలు ముఖ్యంగా బోనాలు సమర్పించుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకందరికీ కూడా మరి కుటుంబ సభ్యులకి కాకుండా మన యొక్క సమాజానికి, తెలంగాణ ప్రాంతానికి మరి ఇది ఒక ఆదర్శంగా నిలబడుతుందనే విషయంగా మళ్ళొకసారి మీరు గుర్తు చేస్తూ మరి ఈనాడు మీరు జరిపేటువంటి ఊరేగింపులకు ఒక చరిత్రాత్మకంగా పాతపట్నానికి, భాగ్యనగరానికి మరి ఏ రకంగానైతే మీరు ఆదర్శప్రాయంగా మరి మన యొక్క తెలంగాణ ప్రాంతానికి బోనాలు ఉత్సవాలను బాట చూపించిందో ఆ బాటలోనే మన తెలంగాణ కూడా సాధించుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రభుత్వం కూడా ఒక బోనాల ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకోవడానికి ఆర్థిక సహాయాలు కూడా అందిస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాలి. అదే రకంగా ఇక్కడ మనము శాంతియుతంగా మరి ఈ యొక్క ఉత్సవాలను మత సామరస్యంతో మరి విజయవంతంగా కొనసాగిస్తారని మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కార్యనిర్వాహకులకు మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ శ్రీమవాణి శ్రీ మహాకాళి దేవాలయ లాల్ గారి యొక్క అమ్మవారి ఉత్సవాలు చాలా వైభవంగా ఈ ఆషాఢ మాసంలో అక్క చెల్లెళ్ళందరూ కూడా మనమందరం బాగుండాలని చెప్పని, పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు కావాలని, మంచి వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మ మనము కాపాడాలని చెప్పని మన ఇంట్లో పవిత్రమైనటువంటి మరి వంట సామాగ్రి చేసుకొని అమ్మవారికి అర్పణ చేసి అమ్మ రాబోయే సంవత్సర కాలంలో మమ్మల్ని కాపాడాలని చెప్పని అక్క చెల్లెళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ముఖ్యంగా అందరికీ కూడా ఈ మహాకాళి జాతర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి అక్క చెల్లెలందరూ కూడా శుభాకాంక్షలు వాళ్ళకు కూడా అందజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మా యొక్క అడ్వైజర్ రాజుగారు సన్మానించవలసిన బంగ్లరాజు యాదవ్ గారు, అదేమాదిరి మన శాసనసభ్యులు జనరల్ సెక్రటరీ శ్రీల రాజకుమార్ గారు సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే అంజన్ కుమార్ యాదవ్ గారిని మరియు సర్వే సత్యనారాయణ గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ కళ్ళు శాస్త్రీయంగా ఒక సంప్రదాయంగా కళ్ళు శాఖ సమర్పించినందుకు మా యొక్క బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారిని మన సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అంజన్ కుమార్ యాదవ్ గారిని మరియు సర్వే సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సింహవాణి మాంగాళి మాటేశ్వరి 109వ బోనాల ఉత్సవాలకు విచ్చేసినటువంటి మా యొక్క అంజన్ కుమార్ యాదవ్ గారికి, సర్వే సత్యనారాయణ గారికి సాధారణ ఆహ్వానం పలుకుతూ మన 109వ బోనాల ఉత్సవాల విషయంలో మాట్లాడవలసిందిగా అంజన్ కుమార్ యాదవ్ గారిని కోరుతూ ఉన్నాం. సింహవాహిని శ్రీ మాంకాళి దేవాలయం లాల్ దర్వాజా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఓల్డ్ సీట్లో వెలిసినటువంటి అమ్మవారు 109 సంవత్సరాల ఈనాటికి ఎంతో
శక్తిగల అమ్మ శ్రీ శ్రీమాయి మాంకాలమ్మ గారికి ఈరోజు ఎంతో ఘనంగా బోనాలు సమర్పించుకుంటున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఈ నగరమే కాదు అందరూ రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరినీ ఆ తల్లి దీవించాలని, మంచి కాలం ఉండాలని, పంటలు మంచి పండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ సింహవారి మాంకాలమ్మ వారిని ఆ అమ్మ ఆశీర్వాదాలు అందరూ సకల సంతోషాలతో ఉండాలని ఈరోజు ఎంతో వైభవంగా అన్నుల పండుగగా ఈ యొక్క అమ్మవారి ఘటాల అదే పోతరాజుల కొట్టల కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా ఈ సంవత్సరం కూడా పండుగ పండుగగా ప్రజలందరూ కూడా తెలంగాణ జిల్లాలో నుంచి కాకుండా రాష్ట్ర నలుగుల నుంచి కూడా ప్రజలందరూ వస్తున్న అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. సింహవారి మాంకాలమ్మ ఆశీర్వాదం అందరికీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ సభ్యులకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే కేంద్ర మాజీ మంత్రి వర్యులు సర్వ సత్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరొక వేదికపైకి చైర్మన్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారికి అందరి కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి సర్వ సత్యనారాయణ గారు మాట్లాడారు. చాలా సంతోషం. ఈనాడు ఈ పండుగ సందర్భంగా ఈ విధంగా సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయాన్ని అమ్మగారిని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది. ఇది నిజంగా కూడా పూర్వజన్మలు జరుగుతున్నాయి అనుకుంటా. దాదాపు 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నా. ఎమ్మెల్యే, ఎంపీగా, కేంద్ర మంత్రిగా హైదరాబాద్ సిటీలోనే పుట్టి పెరిగిన కానీ ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. ఈ రోజు అమ్మగారు బిడ్డిచ్చింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మరి వాళ్ళ చక్కటి పండుగ జరుపుకుంటున్నారు అందరూ కూడా, సోదరులు సోదరీమణులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా. అందరికి కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా దీవించబడాలి. అమ్మగారు ప్రతి ఒక్కరిని ఆయురారోగ్యాలతో బాగా చూడాలి, అందరినీ దీవించాలి. ప్రతి ఇంట్లో కూడా సుఖము, శాంతి, సౌభాగ్యము ఉండాలని అమ్మగారిని మనసా వాచ కోరుకుంటున్నా. ముఖ్యంగా మా సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఆయన ప్రోద్బలము, ఆయన చెరువులోనే ఈనాడు నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇది చూసిన తర్వాత అనిపించింది 30 సంవత్సరాలు నేను ఎందుకు రాలేకపోయినా. దాదాపు 109 సంవత్సరాలు అయినా అంటున్నారు వెలిసి. చాలా సంతోషం. మరి గతంలో పాలకులు ఎవరైనా వచ్చి వాగ్దానాలు ఇచ్చిందో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన రాష్ట్రం మన గురించి ఏర్పడిన తర్వాత మేమందరం పోరాడినాం. ముఖ్యంగా నేను, అంజన్ కుమార్ యాదవ్ గారు, సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించినాం. మరి ప్రభుత్వం ఏర్పడిపోయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వారు ఇక్కడికి దర్శనానికి వచ్చిందని ఇప్పుడే ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఆయన పెద్ద వాగ్దానాలు చెల్లిస్తాడు, మనకందరికీ తెలుసు. మరి ఇక్కడికి వచ్చి కూడా అమ్మాయిని దర్శించి ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తా అవసరం మనం
నిజంగా అభినందిస్తున్నాము. ముఖ్యంగా వారు ప్రతి డిపార్ట్మెంట్ వచ్చినట్టు కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తూ బోనాలు కూడా వారు కోఆర్డినేట్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారిని ఒక 2 మాటలు మాట్లాడవలసింది మనందరూ ఉద్దేశించి వారిని కోరుతున్నాము. తలసాని శ్రీనివాసరావు గారిని. గౌరవనీయులు సభాధ్యక్షులు వెంకటేష్ గారు, ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో మరి లాల్ దర్వాజాలో సింహవాహిని మహాంకాళి దేవాలయంలో మరి ఇప్పుడే పూజలు చేసుకొని మరి ఇక్కడ చూస్తే కూడా మహిళామణులు, భక్తులు, ప్రజలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గారు దత్తాత్రి గారు, లాల్ దర్వాజా కమిటీ చైర్మన్ మరి విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఉన్న చాలా మంది పేర్లు, ఇక మళ్ళీ ఆర్గనైజర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు, మరి మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు, భక్తులకు, ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఆనవాయితీగా గడిచిన 200 సంవత్సరాల నుంచి జరిగేటువంటి ఈ యొక్క బోనాల వేడుక మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఫెస్టివల్గా అనౌన్స్ చేయడమే కాకుండా చరిత్రలో మొట్టమొదటిసారి రేపు హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. గత చరిత్రలో ఎప్పుడు జరగలే. రెండోది, అనాదిగా అనేకమైనటువంటి ప్రభుత్వాలని మనం స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయమంటే ఎవరు చేయలేకపోయినారు. మరి మన రాష్ట్రం స్వయం రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరమే రాష్ట్ర ఫెస్టివల్గా అనౌన్స్ చేయడమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సమన్వయం, సహకారంతో మరి బ్రహ్మాండంగా మన పండుగలు గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతో ఇప్పటికే అనేకమైనటువంటి మీటింగ్ జరిగినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి పండుగలు జరుగుతున్నాయి. గతంలో ఇంత గొప్పగా పండుగలు జరగలే. కానీ మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత మీరు బతుకమ్మ పండుగ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, కానీ కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు మనవి కానట్టు, మన ప్రాంతమే కానట్టు అప్పుడు మనకు కూడా పెద్ద అవగాహన లేకుండే ఆ రోజుల్లో. కానీ కృష్ణా కానీ గోదావరి కానీ మన భూభాగంలో నుంచే పోయేటువంటి వాటర్ కాబట్టి కృష్ణా గోదావరి మనది అని చాటి చెప్పే విధంగా కూడా బ్రహ్మాండంగా మన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు శాంతి భద్రతల విషయంలో మరి డీసీపీ గారి ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి అధికారులు, మరి ఏసీపీలు కానివ్వండి, సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, పోలీస్ యంత్రాంగం అంతా మీ సేవ కోసం పనిచేస్తుంది. ఎక్కడ చూసినా మరి ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు మన పండుగలు చాలా గొప్పగా జరగాలి. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మెట్రో వాటర్ వర్క్స్ అయితే 2 రోజులు కూడా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, మరి కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా కళాకారులు చాలా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఐఎన్పిఆర్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహకారం, ఎండోన్మెంట్ అధికారుల సహకారంతో మన పండుగలు చాలా గొప్పగా జరగాలి. ఈరోజు మన ప్రజలు మరియు మన ఆడపడుచులు భక్తి భావంతో మరి మధ్యరాత్రి నుంచే ఈ బోనాల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాల విషయంలో కూడా మరి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం హైదరాబాద్ సిటీలో మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో రేపు జరిగేటువంటి ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా జరగాలి. మరి ఒకరి సహకారంతో మరి ఇక్కడ టెంపుల్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒకరి సహకారంతో దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. మరి అంబారీ ఊరేగింపుతో మరి మనం వెళ్ళే ఎన్ రూట్లో కూడా మరి లైటింగ్ విషయంలో కానివ్వండి, ఏర్పాట్ల విషయంలో కానివ్వండి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకించి మన పండుగలు ఇంత గొప్పగా ఉంటాయని చెప్పడానికి మరి ఇక్కడి నుంచి విజయవాడలో
కనకదుర్గ టెంపుల్ కానివ్వండి, మరి ఢిల్లీలో కూడా మన బోనాలని భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశంలో కానీ మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో కూడా మరి బోనాల పండుగలు జరుపుకుంటున్నారంటే దానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన పండుగలని వారి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మరి వారు చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యేకించి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి సంబంధించినటువంటి మరి విజయ్ కుమార్ గారు, కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక దైవ భావం, భక్తి భావం ఉన్నటువంటి మన కార్యక్రమాలని ఒకరి సహకారంతో బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలుసు, గతంలో మహంకాళి జాతర వచ్చిందంటే మరి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు దేవాలయానికి వచ్చి బయట టీవీల దగ్గర మాట్లాడితే అమ్మా బాగా వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలని అడుగుతుంటే మేము. కానీ గోల్కొండలో స్టార్ట్ అయితే అక్కడ వర్షం పడ్డది, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జరిగితే అక్కడ పడ్డది. ఈరోజు మరి అర్లీ మార్నింగ్ నుంచే ఇక్కడ కూడా అంటే అమ్మవారు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఈ ప్రజలు సంతోషంగా ఉండాలని మరి అమ్మవారి ఆశీర్వాదం మూలాననే ఈరోజు మరి బ్రహ్మాండంగా రాష్ట్రం కలకలలాడాలనేటువంటి సంకల్పంతో బ్రహ్మాండమైనటువంటి కరెంటు కానివ్వండి, నీళ్లు కానివ్వండి మనకు దక్కుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి దేవుడి దీవెనలు, అమ్మవారి ఆశీర్వచనాలు కూడా మరి ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి ఆర్గనైజర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులకు, అనధికారులకు, భక్తులకు, ప్రజలకు అందరికీ పేర్లు అందరి చెప్పలేకపోతే ఏమనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. రాష్ట్ర మంత్రివర్యులని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అయిపోయింది, ఒక్క నిమిషం. విజయ్ కుమార్ ముదిరాజు గారు శాలువాతో సన్మానిస్తున్నారు రాష్ట్ర మంత్రివర్యులు తలతల శ్రీనివాసరావు గారిని. మహాకాళి మాత. మరి ఇంత చక్కటి పండుగ జరుపుకుంటున్నారు అందరూ కూడా, సోదరులు, సోదరీమణులు, పిల్లలు, పెద్దలు అందరికి కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా దీవించబడాలి. అమ్మగారు ప్రతి ఒక్కరిని ఆయురారోగ్యాలతోని బాగా చూడాలి, అందరినీ దీవించాలి. ప్రతి ఇంట్లో కూడా సుఖము, శాంతి, సౌభాగ్యము ఉండాలని అమ్మగారిని మనసా వాచా కోరుకుంటున్నా. ముఖ్యంగా మా సోదరులు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఆయన ప్రోత్సాహము, ఆయన చొరవతోనే ఈనాడు నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇది చూసిన తర్వాత అనిపించింది 30 సంవత్సరాలు నేను ఎందుకు రాలేకపోయినా. దాదాపు 109 సంవత్సరాలు అయింది అంటున్నారు వెలిసి. చాలా సంతోషం. మరి గతంలో పాలకులు ఎవరైనా వచ్చి వాగ్దానాలు ఇచ్చిందో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మన రాష్ట్రం మన గురించి ఏర్పడ్డ తర్వాత మేమందరం పోరాడినాం. ముఖ్యంగా నేను, అంజన్ కుమార్ యాదవ్ గారు సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించినాం. మరి ప్రభుత్వం ఏర్పడిపోయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వారు ఇక్కడికి దర్శనానికి వచ్చిందని ఇప్పుడే ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఆయన పెద్ద వాగ్దానాలు చెల్లిస్తాడు, మనకందరికీ తెలుసు. మరి ఇక్కడికి వచ్చి కూడా అమ్మవారిని దర్శించి ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధిలో తీసుకొస్తా, అవసరం అనుకుంటే అనేక ఫండ్స్ కూడా నేను రిలీజ్ చేస్తా అనేసి చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నదని పాపం చాలా బాధపడుతూ చెప్పింది. మనకు తెలుసు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రాత్రిగయ్యి బాతిగయ్యి లాగానే ఉంటుంది. రాజకీయాలు మాట్లాడొచ్చు నేను, కానీ మరి దురదృష్టం అట్లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం. వాగ్దానం ఇస్తే తప్పకుండా చేయాలి. ముఖ్యంగా అమ్మగారిని గుళ్ళు, గోపురాలు కట్టిస్తా అని దేవాలయాలకు పోతూ ఉంటాడు, యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ అమ్మగారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయనకు మనసు ఎందుకు వస్తలేదో, కనీసం ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం వరకన్నా
మరి ఆయన మంచి నిర్ణయం తీసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేస్తే బాగుండు అని ఈ కమిటీ ఆలయ కమిటీ వాళ్ళ తరఫు నుండి నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాను. మరోసారి అందరికీ శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా అందరి ఇళ్లలో కూడా సుఖం శాంతి సౌభాగ్యం ఉండాలి, అందరి పిల్లలు దీవించబడాలి, పిల్లల చదువులందరి బాగుండాలి, అందరి ఉద్యోగాలు బాగుండాలి, అందరి వ్యాపారాలు బాగుండాలి, అందరి జీవితాలు బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలని అమ్మగారు దీవించమని అందరినీ దీవించమని మనసు వార్త కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ధన్యవాదాలు సార్. మంగళి మాతాకి. తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకుడు మణి యాదవ్ గారిని, అంజన్ కుమార్ యాదవ్ గారిని, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మందాడి అనిల్ కుమార్ యాదవ్ గారిని దేవాలయ కమిటీ చైర్మన్ పోసాని విజయ్ కుమార్ ముద్రాజ్ గారు సన్మానిస్తున్నారు. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. ధర్మగారు ఉపాధ్యక్షులు, దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు ధర్మగారు సన్మానిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారిని. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. ఇప్పుడే మాజీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారు, అదేవిధంగా మందాడి అంజన్ కుమార్ యాదవ్ గారు,